టీఆర్ఎస్ రెండేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడిన మాట వాస్తవమని మరోసారి స్పష్టం చేశారు జేఏసీ చైర్మన్ కోదండరాం. తనపై మంత్రులు చేస్తోన్న మాటల దాడిపై కూడా ఆయన నోరు విప్పారు. తాను చేసిన విమర్శలపై వస్తున్న ప్రతి విమర్శల గురించి రేపు స్పందిస్తానంటున్న జేఏసీ చైర్మన్ కోదండరాంతో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం రెండేళ్ల పాలనపై ప్రొఫెసర్ కోదండరాం చేసిన విమర్శలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తాయి. దీనికి సంబంధించి కూడా ప్రొఫెసర్ కోదండరాం గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనపై చేసిన కామెంట్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినాయి. టీఆర్ఎస్ మంత్రుల నుంచి నేతల వరకు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి మీరు ఇప్పుడు ఏదైనా కానీ నేను ఒక్కరిని స్పందించటం సమంజసం కాదు. జేఏసీగా మేము కూర్చుంటాం. జేఏసీ మాట్లాడుకున్నాకనే ఈ విషయాలపైన మేము స్పందిస్తాం. ప్రస్తుతం జేఏసీ మనుగడలు లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో అన్ని పార్టీలు కలిపి జేఏసీని ఏర్పాటు చేశాం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత జేఏసీ దానికి సంబంధించి ఇప్పుడు ఏ పార్టీకి దానికి సంబంధించి అనుకూలంగా వ్యవహరిస్తుంది అన్నది వారు విమర్శిస్తారు. అన్ని ప్రశ్నలకు జేఏసీలో మాట్లాడుకున్నాకనే సమాధానం. ఒట్టిగా నేను చెప్పే ప్రసక్తే లేదు. అంటే కోదండరాం మాట్లాడిన మాటలు కూడా వెనక్కి తీసుకోవాలని కూడా టీఆర్ఎస్ మంత్రులు అన్నింటికి సమాధానం చెప్తాం కదా. జేఏసీలో మాట్లాడుకున్నాక సమాధానం చెప్తాం. అదేవిధంగా కాంగ్రెస్ కూడా ఏజెంట్గా వ్యవహరిస్తున్నారు కోదండరాం అని కూడా విమర్శలు వ్యక్తం చేస్తారు. మేము ప్రజల ఏజెంట్లం కానీ అవన్నీ ప్రశ్నలన్నింటికి మీకు ఏ ప్రశ్న మేము వదిలిపెట్టాం, ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తాం కానీ విడిగా చెప్పటం సమంజసం కాదు. జేఏసీ మాట్లాడుకున్నాక నేను జేఏసీలో అన్ని విషయాలు వివరించినాక వాళ్ళ సూచన మేరకు నిర్ణయాలు తీసుకున్నాక దానిపైన మాట్లాడతాం. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు వాడు చూస్తే కోదండరాం కొత్తగా పార్టీ ఏర్పాటు చేస్తున్నారు అనేది ఊహాగానాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా. ఇదేమన్నా కొత్త ఊహాగానమా? కొత్తదైతే ఊహాగానం అవుతుంది, పాతదే కదా, అంతే. వెనుక తీసుకోవాలని టీఆర్ఎస్ మంత్రులు ఏ దానికి కూడా నేను ఇప్పుడు మాట్లాడానండి. నేను రేపు మాట్లాడతాం. మా జేఏసీలో కూర్చొని చర్చ చేసుకుంటాం. జేఏసీలో చర్చ చేసుకున్నాక ఖచ్చితంగా మాట్లాడతాం. ఈ ప్రస్తుతం ఉన్న రెండేళ్ల పాలనలో ఎటువంటి సమస్యలు మీరు కూడా రైతు యాత్రలు చేపట్టారు, ఎటువంటి సమస్యలు ఎదురాయి? ఇప్పుడు సమస్యల విషయం అయితే మేము మొన్న మాట్లాడినాం కూడా. అదేమో యూట్యూబ్లో ఉంది, అందరూ చూడొచ్చు. ఆ దాంట్లో మళ్ళీ మేము కొత్తగా జోడించగలిగేది ఏం లేదు. కానీ నేను చెప్పేది ఏమంటే గ్రామాలలో చిన్న పట్టణాల్లో ఉన్నటువంటి యువతకు కానీ వృత్తులు, రైతులు వీళ్ళ బతుకుదెరువు అవకాశాలు విస్తృతపరచాలనేదే మేము పదే చెప్తున్నాం. ఇవాళ నేను కొత్తగా చెప్తున్న మాట కాదు ఇది. దాదాపు మేము ఒక 2 సంవత్సరాల నుంచి ఈ మాట మాట్లాడుతూనే ఉన్నాం. ఇవాళ మళ్ళీ ఒకసారి నేను హైదరాబాద్ మీటింగ్లో పునరుద్ఘాటించిందాన్ని. కోదండరాం వెనకాల కొన్ని దుష్ట శక్తులు ముందుండి నడిపిస్తున్నాయి. వీటిలో కోదండరాం గారు కీలుబొమ్మ కాకూడదు అనేది కూడా ప్రధానంగా వారు విమర్శిస్తారు. విచిత్రమైన వాదన ఇది. కనబడేటివైతేనేమో శక్తులు అవుతాయి, కనబడకపోతే దాన్ని అదృశ్యంగా ఉంటే అది ఎట్లా శక్తి అవుతుందండి? కనబడంతనే లేదంటున్నారు కదా, కనబడకపోతే శక్తి ఉందని ఎట్లా అనగలుగుతాం? ఇంక ముందు ఎటువంటి ప్రజల సమస్యలపై ఎటువంటి ఉద్యమాలు చేపడుతున్నారు? ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తీవ్ర స్థాయిలో ఇవన్నీ కొత్త విషయాలు కావు. మేము గతంలో చాలా సార్లు మాట్లాడినాం కాబట్టి పునరుక్తి ఇప్పుడు అనవసరం. ఏదైనా రేపు నేను ఖచ్చితంగా జేఏసీ మీటింగ్ తర్వాత మళ్ళీ మాట్లాడు. ప్రజల సమస్యలు దానికి సంబంధించి ఒక కార్యాచరణ జేఏసీ తరపున ఏదైనా కార్యాచరణ ఏర్పాటు చేస్తారా? ఇప్పుడు వరుసగా అయితేనే ఉన్నాయి కదా. నెక్స్ట్ ఏం కార్యాచరణ ఉంటుంది అనేది రేపు చెప్తాం. ఇప్పుడు కోదండరాం గారు ఏ జేఏసీ కూడా చైర్మన్ గాను కూడా వ్యవహరిస్తున్నారు అనేది మంత్రులు చేస్తున్నారు. మరి ఎందుకంటే ఇది మండలంలో లేదు. నేను మళ్ళీ అదే చెప్తున్నానండి. మేము ఇవాళ ఏ సమాధానము నేను చెప్పలేను. ఎందుకంటే జేఏసీగా మేము మాట్లాడుకోవాల్సి ఉంది. జేఏసీగా మాట్లాడుకున్నాక మీ అందరికీ కూడా అడిగే అన్ని ప్రశ్నలకు నేను సమాధానం. ప్రస్తుతం కోదండరాం వాదనలు బట్టి చూస్తే గతంలో కూడా కేసీఆర్ గారు ఎలక్షన్లో పోటీ చేయమంటే కూడా కోదండరాం గారు చేయలేదు. ఇప్పుడు పోటీ చేయకపోవడానికి కారణం కూడా ఇప్పుడు అర్థమవుతుంది అనేది వాళ్ళు విమర్శ. సరే, ఏ దానికి కూడా నేను ఇప్పుడు మాట్లాడాను. మీరు అన్ని ప్రశ్నలకు రిజర్వ్లో పెట్టుకోండి, రేపు నేను చెప్తాను. ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ప్రొఫెసర్ కోదండరాం గారు చెప్తున్నది ప్రస్తుతం టీఆర్ఎస్ మంత్రులు కానీ నేతలు కానీ చేస్తున్న విమర్శలపై కూడా జేఏసీ తరఫున సంబంధించి ఒక స్టీరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత అసలు విషయాలు కూడా వెలువరిస్తామని ప్రొఫెసర్ కోదండరాం గారు చెప్పుకొస్తున్నారు. కెమెరా పర్సన్ సత్యంతో మహేందర్, ఎన్టీవీ.